జరిగింది. తిరిగి ఆ భూములకంతా కూడా ఇంకా పట్టాలు రావాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా అమలుకు నిర్దిష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరికల్ కానీ, కంసన్పల్లి కానీ, కన్మనూరు తదితర గ్రామాల్లో ఎవరైతే సాగు చేసుకున్నట్టు భూములు ఉన్నావో వాటన్నిటి కూడా పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం గడిచిపోయింది, ఇప్పటికి కూడా పట్టాలు రాలేదు. కాబట్టి పట్టాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సభ సందర్భంగా. దాంతోపాటు ఉపాధి హామీలు ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రమంతా ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు 3-4 నెలలుగా ఉపాధి కూలీలకు డబ్బులు రావడం లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా కూలీ డబ్బులు రాలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు లేవు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా విపరీతమైనది. ఎండ ఉంటే వాళ్లకు నీడ సౌకర్యం లేదు, మంచి నీళ్లు లేవు, మెడికల్ కిట్లు లేవు. ఇట్లా అనేక సమస్యలు ఉపాధి హామీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి, భూమి పట్టాలి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ వెంకట్ గారు రావడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, ఈ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య గారు, వెంకటరాములు గారు, మిగతా ప్రజా సంఘాల రాష్ట్ర ముఖ్యమైనటువంటి కార్యదర్శులు, అధ్యక్షులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేలుకొలిపి ఈ రాష్ట్రం ఉన్నటువంటి భూ సమస్య అంతా కూడా పరిష్కారం చేయాలి. ఈ నారాయణపేట జిల్లాలో మరికల్ కానీ, కంసాలు కానీ, కంసన్పల్లి కానీ, కన్మనూరు కానీ ఇట్లాంటి గ్రామాల్లో భూ సమస్య చాలా ఎదుర్కొన్నటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళకంతా కూడా పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి తెలియజేయాలనే ఆలోచనతో ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభకు హాజరైన మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకటరాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమావేశాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ఎక్స్టెండెడ్ మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ మీటింగ్ల యొక్క ప్రాధాన్యతకు సంబంధించినటువంటిది 1-2 మాటల్లో నేను చెప్తాను, తక్కువ సమయంలో ముగిస్తాను. పెద్దలు ఉన్నారు. ఇది ఒక మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు వనరులు లేనటువంటి ప్రాంతం. ఒకప్పుడు నారాయణపేట జిల్లా, కోడంగల్లు, నారాయణపేట, మక్తల్ ఈ ప్రాంతం అంతా కూడా వలసలకు నిలయమైనటువంటి జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా అంటే పేద జిల్లా. గారు అంటున్నారు నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టును నేను సాధించాను, నేను తెచ్చాననేటటువంటిది. అయ్యా, నువ్వు నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టు ప్రతిపాదన లేనప్పుడు ప్రతిపాదన కోసం ప్రతిపాదించినటువంటిది ఏకైక ఉద్యమం అది ఏదైనా ఉందంటే అది ఎర్రజెండా ఉద్యమం తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎరగాలనేటటువంటి చెప్తున్నా. ఎందుకు నేను చెప్తున్నా ఈ మాట? నారాయణపేట జిల్లా జయమ్మ చెరువు అనేటటువంటిది ఉంది.
జయమ్మ చెరువుని లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలని ఇక్కడ ఉండేటటువంటి వెంకటరామరెడ్డి గారు, గోపాల్ గారు, బాలరామ్ గారు, మిగతా మిత్రులు, ఆంజనేయులు అందరూ కూడా, మహేష్ గౌడ్ గారు సుమారుగా 200కు పైగా కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నడిపింది. అది వామపక్ష ఉద్యమం, ఎర్ర జెండా తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, వలసలు నివారించబడాలి, ఇది అభివృద్ధి కావాలి, ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి, ప్రాంతం అభివృద్ధి కావాలని అడుగడుగున పోరాటం చేసినటువంటిది ఎర్ర జెండా తప్ప ఇంకోటి కాదు అనేటటువంటి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ సామాజిక ఉద్యమం జరిగినది. కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, మహమూదన్న గారు, మిగతా పెద్దలు ఇక్కడ జయమ్మ పైన హత్య జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఒక సామాజిక ఉద్యమం జరిగినది. అది ఎవరి నాయకత్వంలో జరిగింది, అది ఎవరు చేసినో ఇక్కడ ఉండేటటువంటి ఏ రాజకీయ పార్టీలు స్పందించలేదు. ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్, మిగతా పక్షాలు ఏ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. అది ఎర్ర జెండానే స్పందించింది. ఆ సామాజిక ఉద్యమాన్ని నడిపింది కూడా ఎర్ర జెండానే. ఈ ప్రాంతంలో ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగినటువంటి చరిత్ర ఉంది. పక్కనే మీరందరూ కూడా ఇక్కడ రాష్ట్ర కమిటీ నాయకత్వం అంతా వచ్చింది. సుదీర్ఘమైనటువంటి కొమరం భీం జిల్లా నుండి, భద్రాచలం నుండి వచ్చిండ్రు, ఖమ్మం నుండి వచ్చిండ్రు, ఇక్కడ నిర్మల్ ప్రాంతం, ఆదిలాబాద్ నుండి సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చిండ్రు. ఇక్కడనే కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరంలో ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి పేదలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ల్యాండ్ స్లిప్ జరిగి 11 మంది కార్మికులు, ఒక కుటుంబంలో అత్తాకోడళ్ళు, తల్లి బిడ్డలు, భార్యాభర్తలు మొత్తం కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు, ఏ ప్రభుత్వం కూడా దిగొచ్చే ఆ కార్మిక వర్గానికి అండగా నిలబడలేదు. అండగా నిలబడ్డటువంటిది ఏకైక జెండా, అది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జెండా. అది CI2 నిలబడ్డది. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఒక్కొక్క కుటుంబానికి 13 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఎర్ర జెండా పోరాటం చేసినది. కాబట్టి మాకు చెప్పుకోవడానికి మేము చేసినటువంటి పోరాటాలు, మేము చేసినటువంటి ఈ ప్రాంత ఉద్యమాలు, ఈ ప్రాంత ఉద్యమానికి అభివృద్ధి కావడానికి, ఈ ప్రాంత ప్రజలకు వెన్నంటూ నిలబడి అటువంటి పోరాటాలు నడిపినటువంటి జెండా ఎర్ర జెండా. అది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జెండా. ఇక్కడ అటువంటి సుదీర్ఘ పోరాటాలు జరిగినాయి. ఇక్కడ గోపాల్ గారు చెప్పినిండ్రు, ఈ ఊర్లో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ మల్లన్న ఉన్నాడు, భీమరాజు ఉన్నాడు, లేకపోతే గోవర్ధను, లక్ష్మమ్మ, అనేక మంది ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. భూమిపైకి వెళ్ళొద్దన్నారు. భూమిపైకి వెళ్ళాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. వెంకటరామరెడ్డి గారు ఒక ప్లాన్ చేసిండ్రు. అర్ధరాత్రి అన్ని ట్రాక్టర్లను పెట్టి జన జాగరణ చేసి భూమిని ఆక్రమించాలని, భూమిని ఆక్రమించి తెల్లజల్లారులు 150 ఎకరాలని ఆక్రమించి నాడు పేదలని స్వాధీనంలో ఉంచినటువంటి జెండా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జెండా. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అటువంటి పోరాటాలు చేసిండ్రు. కాబట్టి ఇటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఈరోజు రేపు ఈ రాష్ట్ర విస్తృత సమావేశాల్లో భవిష్యత్తులో భూ ఉద్యమాలు నిర్మించాలని, ఉపాధి ఉద్యమాలు నిర్మించాలని, కాయ కష్టం చేసుకునేటటువంటి కష్టజీవుల పక్షాన నిలబడి వాళ్ళ న్యాయం కోసం జరిగేటటువంటి ఉద్యమాలకు రూపకల్పన చేయడానికి ఈ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. అటువంటి ప్లాన్ మేము చేస్తాము. భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తాము. మరికెళ్ళ ప్రజలకు చెప్తున్నాం, మీరందరూ కూడా ఇప్పుడు మమ్మల్ని స్వాగతించిండ్రు, మాకు అన్నం పెడుతున్నారు, మంచిగా ఆతిథ్యం ఇచ్చిండ్రు. అనేక మంది శ్రేయోభిలాషులు ఎర్ర జెండా నిలబడాలి, మీరు నిలబడాలి, ఈ రాష్ట్రంలో మీరు ముందుకెళ్లాలనేటటువంటి ఆకాంక్షతోటి మమ్మల్ని ఇక్కడ పిలిపించి మీరు స్వాగతం పలికి, ఘనమైనటువంటి పద్ధతులలో స్వాగతం పలికి మాకు ఈ 2 రోజుల మీటింగ్కు ఆతిథ్యం ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇటువంటి ఏ ఆతిథ్యం ఇచ్చిండ్రో ఆ ఆత్మవిశ్వాసంతో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భూ ఉద్యమాలు నడుపుతాం, ఉపాధి ఉద్యమాలు నడుపుతాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఈనాడు ఏం చెప్తుంది, ఈ రాష్ట్రానికి 21 కోట్ల పని దినాలు అవసరం ఉంది, కానీ 6 కోట్ల మాత్రమే పని దినాలు ఇస్తామని చెప్తున్నారు. 5,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఉపాధి హామీకి, కరువు పనికి, కానీ కేవలం 2,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో బీజేపీ ఎంపీ గారు ఉన్నారు, ఈ ప్రాంతంలో బీజేపీ చాలా చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు చాలా భారత్ వెలిగిపోతుందని చెప్తున్నారు. భారత్ వెలిగిపోవడం లేదు. భారతదేశంలో బీజేపీ పరిపాలన వల్ల
భారతదేశంలో ఉన్నటువంటి పేదలు నలిగిపోతున్నారనేటటువంటిది ఈ సమావేశాల్లో మేము చర్చించబోతున్నాం. కాబట్టి బీజేపీ ప్రమాదం ఉపాధి హామీని దెబ్బతీస్తుంది. బీజేపీ ఈనాడు భూములకు దూరం చేస్తుంది. బీజేపీ ఈనాడు సామాజిక శక్తులపైన దాడి చేస్తుంది. బీజేపీ ఈనాడు నిరుద్యోగ సమస్యని పెంచి పోషిస్తుంది. కాబట్టి నిరుద్యోగ సమస్య జటిలమవుతుంది. ఉపాధికి దూరం చేస్తున్నారు, భూమికి దూరం చేస్తున్నారు, ఆహార భద్రతకు దూరం చేస్తున్నారు, ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ఈనాడు పని కావాలనేటటువంటి కోరేటటువంటి వాడికి పని లేకుండా చేస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కనీసం 1, 2, 3 అమలు జరుగుతున్నాయి. కానీ మొత్తం అమలు జరగట్లేదు. ఇండ్లు రాలేదు, ఇండ్ల స్థలాలు రాలేదు. ఈ రాష్ట్రంలో 1,00,000 మంది పేదలు ఎర్ర జెండా నాయకత్వం కింద అన్ని జిల్లాల్లో గుడిసెలేసుకొని అసైన్డ్ భూముల పైన ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ వేసింది. వ్యవసాయ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేదు, వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. అంటే అసైన్డ్ భూములు పేదవానికి దక్కకుండా ఈనాడు భూభారత్ని తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ చర్చించి కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసము ప్రతి భూమి లేనటువంటి పేద కుటుంబానికి 12,000 ఇస్తామన్నారు. కేవలం ఈ రాష్ట్రంలో నాకు తెలిసి సుమారుగా 200 గ్రామాలు దాటి కూడా ఇవ్వలేదు. అది కూడా మరుగున పడేస్తున్నారు. కాబట్టి భూమి లేనటువంటి పేదలకు 12,000 ఇవ్వాల్సిందే. కానీ భూమి లేనటువంటి పేదవాడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలంటటువంటిది అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కోనేరు రంగారావు గారి సిఫారసుల ఆధారంగా చెప్పబడ్డది. మీకు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి పేదలపైన ఉంటే ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి భూ సర్వే జరగాలి. సమగ్రమైనటువంటి చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యి భవిష్యత్తులో ఉపాధి ఉద్యమాలు, భూ ఉద్యమాలు, కూలి పోరాటాలు, నిర్వాసితులకు అండగా భారీ ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని మీరిచ్చినటువంటి స్ఫూర్తితోటి, మీరిచ్చినటువంటి అండతోటి ఒక బలమైనటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో నిర్మిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఆ భరోసానిస్తూ మర్కెల్ ప్రజానికానికి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జిల్లా కార్యదర్శి బాలరాముని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజలయ్య, భూసాధన కమిటీ మర్కల్ మండల నాయకురాలు లక్ష్మమ్మ వేదిక మీదకి రావాల్సింది. రామ్మా. ఈరోజు మరికల్ సభకు రావాలని నన్ను అడిగినప్పుడు వాస్తవంగా ఇటీవల ఆరోగ్యం బాగలేక ఎక్కువ తిరగడం లేదు, ఎండలు కూడా ఉన్నాయి. అయినా సరే మరికల్ అనగానే మళ్ళీ నారాయణపేట ప్రాజెక్టు గుర్తొచ్చింది. నాకు నేను చేసిన పాదయాత్ర గుర్తొచ్చింది. ఈ ప్రాంతంలో అనేక గ్రామాలు తిరిగి ఉన్నాం కాబట్టి పాదయాత్రలో ఒకసారి మళ్ళీ మీ అందరినీ కలుసుకోవాలనిపించింది. అందుకే ఈరోజు హాజరు కావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున హాజరై ఈ సభను జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అనేక గ్రామాల్లో మరికల్లో 155 ఎకరాలు, కంసాన్పల్లి 125 ఎకరాలు, కన్మనూరు 250 ఎకరాలు, లింగంపల్లి 100 ఎకరాలు, పిడ్డెంపల్లి 25 ఎకరాలు, కొల్లంపల్లి 250 ఎకరాలు, గత్ప గ్రామంలో 20 ఎకరాలు, మొత్తం 1850 ఎకరాల మీద ఈ పోరాటం జరుగుతోంది. ఈ సభ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మనం కోరుకున్నట్టుగా ఈ 1850 ఎకరాలకు పట్టా వచ్చేదాకా ఎర్రజెండా విశ్రమించబోదు, మీకు అండగా నిలబడుతుంది, ఖచ్చితంగా పట్టాలు సాధిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకని మీరు చరిత్ర అంతా చూడండి. అది భూమి కానీ, కూలి కానీ, పేద ప్రజల హక్కులు కానీ, ప్రజాస్వామ్య హక్కులు కానీ, ఏ సమస్య అయినా సరే ఎర్రజెండా నిలబడి సాధించిన పోరాటాలు తప్ప ప్రభుత్వాలు దయదలిచి పేదల మీద కనికరించి ఇచ్చినటువంటి వరాలు ఏమీ లేవు. ఎన్నికలప్పుడు ఎన్నో మాటలు చెప్తారు, కానీ ఎన్నికల తర్వాత అన్నీ మర్చిపోతారు. ఈనాడు తెలంగాణలో నా భూమి అని చెప్పుకోవడానికి ఇంత భూమి ఉంది అంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్రజెండా 4,000 మంది కమ్యూనిస్ట్ యోధులు బలిచ్చి 10 లక్షల ఎకరాల భూములు పంచి నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి పోరాటం జరిగింది. కాబట్టి ఈరోజు భూమి హక్కులు ఉన్నాయనేది మనం మర్చిపోకూడదు. ఇవాళ కౌలు చట్టాలు వచ్చినాయి, 38E చట్టాలు వచ్చినాయి, లేకపోతే ఇందిరాగాంధీ గారి హయాంలో భూ సంస్కరణ చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల వెనుక చరిత్ర అంతా చూస్తే ఇచ్చింది గవర్నమెంట్ లాగా కనపడుతుంది, ఆ చట్టం తెచ్చింది గవర్నమెంట్ లాగా కనపడుతుంది, దాని వెనక చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని దారి మళ్లించే దానికోసమే
ఆనాటి భూ చట్టాలు వచ్చినాయి, 38 చట్టాలు కానీ ఆ తర్వాత వచ్చిన భూ సంస్కరణ చట్టాలు కానీ. నాకు బాగా గుర్తుంది, ఒకసారి నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ భూ చట్టాలన్నీ కూడా, ఇప్పుడు తీసుకొస్తున్న భూ చట్టాలన్నీ కూడా మా కమ్యూనిస్టుల పోరాటాల వల్లే వచ్చినాయి అని చెప్పి నేను మాట్లాడుతుంటే, ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే అక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడాను. మాట్లాడితే కాంగ్రెస్ సభ్యులందరూ అడ్డు తగిలారు, పెద్ద ఎత్తున గొడవ చేశారు. మీ కమ్యూనిస్టులు ఏం చేశారు, మా ప్రభుత్వాలు కదా, మా ఇందిరమ్మ కదా ఈ చట్టాలను తీసుకొచ్చింది, 38 చట్టం తీసుకొచ్చింది కూడా గవర్నమెంట్ మాదే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ జలయజ్ఞం తీసుకొచ్చి ఎకరాల సాగు కోసం, లక్షల ఎకరాల సాగు కోసం నీటి ప్రాజెక్టులు కడుతుంది కూడా మా ప్రభుత్వమే కదా. ప్రభుత్వాలు చేసిన పనులని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా, ఆగండి ఆవేశపడవాకండి, గవర్నమెంట్ మీదే చేసింది అంటున్నారు, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఎవరి వల్ల, ఎందుకు వచ్చింది స్వతంత్రం అంటే మా కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది, మా గాంధీ గారు పోరాడారు, మా నెహ్రూ గారు పోరాడారు అన్నారు. అదెట్లా? మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం గాంధీ గారు పోరాటం వల్ల, నెహ్రూ గారి పోరాటం వల్ల, భగత్ సింగ్ పోరాటం వల్ల కాదు స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు ఇస్తే వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ కదా సంతకం పెట్టింది. కాదు మా పోరాటం వల్ల వాళ్ళు సంతకం పెట్టాల్సి వచ్చింది. అదే నేను చెప్తుంది, మా పోరాటాల వల్లనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టాల్సి వచ్చింది, అంతే తప్ప మేము లేకుండా, మా పోరాటం లేకుండా, ఎర్రజెండా భయం లేకుండా భూమి లేదు, ఇల్లు లేదు, భుక్తి లేదు, జీతం లేదు, ఉద్యోగం లేదు, హక్కు లేదు ఈ దేశంలో. ఇది చరిత్ర. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ భూములన్నీ గతంలో ఇచ్చారు, పట్టాలు కూడా ఉన్నాయి. అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ఆయన అన్ని దేశాల మీద ఆంక్షలు పెడుతున్నాడు, టారిఫ్లు వేస్తున్నాడు, పన్నులు వేస్తున్నాడు. పేపర్లు మీరు రోజు చూస్తున్నారు. కానీ కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమంది అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నొప్పి మన దగ్గర వచ్చిందాకా అర్థం కాదు. పన్నులు అంటే ఏంటి? మన దేశం నుంచి అమెరికాకు సరుకులు ఎగుమతి అవుతున్నాయి, ఆ ఎగుమతి అయ్యే సరుకుల మీద పన్నులు వేస్తాడు. అంటే మనం ఇక్కడ నుంచి ఎగుమతి చేసే సరుకు ఏదైనా దాని మీద పన్ను వేస్తే దాని రేటు డబుల్ అవుతుంది. అప్పుడు అమెరికా వాడు దాన్ని కొనడు, కొనకపోతే మన ఉత్పత్తులు దెబ్బతింటాయి. ఇంకొకటి కూడా చేస్తున్నాడు, అమెరికా నుంచి మన దేశానికి రావాల్సిన సరుకుల పైన భారతదేశం పన్నులు వేయొద్దు, తగ్గించాలని చెప్తున్నాడు. ఈ రకమైన చర్యల ద్వారా అనేక దేశాల ప్రజలు నష్టపోయే ప్రమాదం, పేద ప్రజలందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కానీ ట్రంప్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నాయి. వ్యతిరేకించని దేశం ఒక్కటి ఉంది, వ్యతిరేకిస్తూ పోరాటం కూడా చేస్తున్న దేశం ఇంకొకటి ఉంది. మిగతా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు కానీ సంధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది జపాన్ కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇంకా అనేక దేశాలు. అస్సలు మాట్లాడకుండా మౌనంగా తలకాయ ఉంచుకొని మాట్లాడుతున్నది ఎవరు అంటే ఒకే దేశం, అది భారతదేశం. మన మోడీ గారి ఛాతీ చాలా పెద్దది అంటారు. మరి ఎన్ని అడుగులు ఉందో ఎడల్పు అది తెలియదు నాకు. ఛాతీ చాలా బలమైంది, చాలా బలవంతుడు, లేదా ధైర్యస్తుడు, ప్రపంచ గురువు అంటున్నారు, విశ్వగురు అంటున్నారు. మరి విశ్వగురు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ట్రంప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, దోస్తు. మరి ఒక పక్కలో పడుకున్నాం, ఒక మంచంలో పడుకున్నాం, ఒక కంచంలో తిన్నాం అన్నంత మాట్లాడుతున్నాడు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, భారతదేశం టారిఫ్ కింగ్, మేము పన్నులు వేస్తాం, మీ దగ్గర పన్నులు తగ్గించాలి అని కర్ర చూపిస్తున్నాడు. దానికి ఎదురు మాట్లాడలేకపోతున్నాడు మోడీ గారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మోడీ ట్రంప్ తగదా కాదు, ఇది మన గ్రామంలోకి వస్తుంది, అది మన పట్టణంలోకి వస్తుంది. అది ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాల్మార్ట్ లైసెన్స్లు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలంటున్నారు. ఆ స్వేచ్ఛ ఇస్తే అమెరికాలో ఉన్న కిరాణా దుకాణాలు మొత్తం బంద్ అయిపోతాయి. అమెజాన్కు మొత్తం ఫ్రీ ట్రేడ్ ఇవ్వాలంటున్నారు, లైసెన్స్ ఫ్రీ వదిలేయాలంటున్నారు. వదిలేస్తే ఏమవుతుంది? మొత్తం దేశంలో ఉన్నటువంటి దుకాణాలను బంద్ అవుతాయి. ఆ దుకాణాలే హోల్సేల్. సరే, పట్టణంలో దుకాణాల సంగతి మనకేంటిలే అనుకున్నాం, మన వ్యవసాయ కార్మికులం కదా, రైతులం కదా అనుకున్నారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే సరుకులన్నింటినీ కూడా ఫ్రీగా, ఏ పన్ను లేకుండా ఫ్రీ ట్రేడ్ జరగాలంటున్నారు. అంటే అక్కడ పత్తి పండుతుంది, అక్కడి నుంచి కోడికాళ్ళు వస్తాయి, చికెన్ వస్తుంది, అక్కడి నుంచి జనపనార వస్తుంది, అక్కడి నుంచి అనేక రకాల సరుకులు వస్తాయి, సోయాబీన్లు వస్తాయి. ఇవి పండించే రైతులు ఇక్కడ దివాలా తీయాలి. పత్తి దివాలా తీస్తుంది, మిర్చి దివాలా తీస్తుంది,
వరి, ధాన్యం, గోధుమలు మొత్తం అమెరికా నుంచి దిగుమతి అవుతాయి. వాళ్ళు చాలా చౌకగా పండిస్తున్నారు, టెక్నాలజీ ఉంది కాబట్టి. ఆ చౌక సరుకులన్నీ భారతదేశం మీద దాడి చేస్తే ఇప్పుడు దాకా మన పన్నులు వేసి దాన్ని రక్షించుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఎత్తేయాలని చెప్పి ట్రంప్ కండిషన్ పెడుతున్నాడు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడు. ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది. కానీ దీనికి వ్యతిరేకంగా నిలబడ్డ హీరో ఒకే ఒక్క దేశం, అది చైనా. ఎర్ర జెండా దేశం మాత్రం అమెరికాకు వ్యతిరేకంగా నిలబడి ఏమన్నది, నువ్వు వ్యతిరేకంగా నిలబడ్డావు కాబట్టి నీ మీద ఇంకా ఎక్కువ వేస్తా, 145% పన్నులు వేస్తా అని చెప్తున్నాడు ట్రంప్. నువ్వు 145 వేస్తే నేను 125 వేస్తాను, చూసుకుందాం అంటే చూసుకుందాం తొడగొడుతున్నాడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ఎందుకని? జిన్పింగ్ యొక్క శక్తిని కాదు, వెనుకున్న ఎర్ర జెండా శక్తి అది. అక్కడ 140 కోట్ల మంది ప్రజల యొక్క ఐక్యత, ఆ రకమైనటువంటి ధీటుగా నిలబడి ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తిగా వాళ్ళ ఎర్ర జెండా ఉంది. ఆ అమెరికన్ సామ్రాజ్యవాదం చివరి దశకు వచ్చింది. దాని ఆధిపత్యం తలొంచే పరిస్థితి ఉంది. అమెరికన్ ఆధిపత్యం పోయిన తర్వాత ప్రపంచం ఇట్లా ఉండదు. మళ్ళీ ఎర్ర జెండా ఎక్కడ అందరూ ఎతికే పరిస్థితి వస్తుంది. ఎర్ర జెండాక రోజులు ముందు ఉన్నాయి. ఈ విశ్వాసంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, రాష్ట్రం దేశం సంగతి, మోడీ సంగతే కాదు, మన రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పారు పాదయాత్రల గురించి. ఖమ్మం జిల్లాలో దుమ్మగూడెం ప్రాజెక్టు గురించి పాదయాత్ర చేసాం. అంతకుముందు 2,500 కిలోమీటర్లు. మొత్తం రాష్ట్రంలో మహాజన పాదయాత్ర చేసాం 4,000 కిలోమీటర్లు. ఈ పాదయాత్రలప్పుడు వివిధ పార్టీలు ఎట్లా స్పందించినాయి? అధికారంలో లేని వాళ్ళందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు. మీకు కానీ గుర్తుంటే మహాజన పాదయాత్ర జరిగినప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి నా పాదయాత్ర వచ్చినప్పుడు ఆయన వచ్చి స్వాగతం పలికాడు. నా పక్కన 5 కిలోమీటర్లు నడిచాడు. నడుస్తూ చెప్పాడు, మీ పాదయాత్ర సక్సెస్ కావాలి, మీ కోరికలను నెరవేరాలి, మేము అండగా ఉంటామని. ఇవాళ ఈ సభ ద్వారా అదే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మిత్రమా, నాతో పాటు నడిచి అడుగులేసిన నువ్వు చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు మరికల్ మండలంలో ఉన్న ప్రజలు, గ్రామాలు వీళ్ళ పట్టాలు లాక్కోవడానికి నీకు ఎందుకు ధైర్యం వస్తుంది? అందుకని ఖచ్చితంగా ఈ పట్టాలు ఇవ్వండి, ఇక్కడ కోరికలు నెరవేర్చండి, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పూర్తి చేయండి, అప్పుడు మాత్రమే మీ మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది అని చెప్తున్నాను. మర్చిపోయాడు. ఈ మధ్య ఒకసారి కలిసినప్పుడు మరి చెప్పిన మాటలన్నీ మర్చిపోతున్నారంటే, నేను అట్టున్నప్పుడు చెప్పే ఇటున్నప్పుడు ఎట్లా అన్నా అంటున్నాడు. అంటే ఏంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్తాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మనస్తత్వాలు మాకు ఉంటాయి కదా, మా భూస్వామి మనస్తత్వాలు ఎక్కడికి పోతాయి అంటున్నాడు. ఫ్రీగా మాట్లాడతాడు, కాస్త ఉన్న మనసులో మాట చెప్పేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేదల నుంచి లాక్కొని భూస్వాములు కట్టబెడుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం ఉంది. ఇబ్రహీంపట్నం టౌన్ చుట్టూతా ఆచారం ఆ మండలాలన్నింటిలో 13,000 ఎకరాల భూములు రైతుల నుంచి లాక్కున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, ఆయన కేసీఆర్ ప్రభుత్వం. లాక్కుని ఏం చేసింది? అదేంటి, ఫార్మాసిటీ పెడతామన్నారు. ఫార్మాసిటీ అంటే మందుల ఫ్యాక్టరీ. ఈ మందుల ఫ్యాక్టరీలు వస్తే ఊళ్ళన్నీ నాశనం అయిపోతాయి, కలుషితం అయిపోతాయి, పంటలు వండవు, మురికి నీళ్ళు అయిపోతాయి, విషవాయువులు వస్తాయి. గొడవ చేసాం అక్కడ కూడా పాదయాత్ర చేశాను నేను. తాత్కాలికంగా ఆగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎన్నికల్లో ప్రచారం చేసేప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొంతెత్తి అరిచాడు ఊరూరు ఇబ్రహీంపట్నం ఏరియాలో. ఏమనంటే, మా పార్టీ అధికారం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తీసుకున్న 13,000 ఎకరాల భూమిని కూడా ప్రతి రైతుకు మళ్ళీ వాపసు ఇచ్చేస్తాం అన్నాడు. ఫార్మాసిటీ రద్దు చేస్తాం అన్నాడు. ఇవాళ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ మాట గుర్తుందా? వాళ్ళ రైతులు అడుగుతున్నారు. ఇప్పుడు మాట మార్చాడు. ఫార్మాసిటీ అయితే రద్దు చేస్తాం, కానీ రైతుల భూములు మాత్రం వాపసు ఇయ్యం. మరి ఏం చేస్తావు? భూములు ఈ 13,000 ఎకరాలు సరిపోవు, ఇంకా 30,000 ఎకరాలు కావాలి. మొత్తం 45,000 ఎకరాలతోటి విదేశస్తులందరినీ పిలిచి పార్కులు, గోల్ఫ్ క్లబ్బులు, లేకపోతే ఇంకా రకరకాల బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇట్లాంటివన్నీ పెట్టిస్తాం. మన సిటీ అభివృద్ధి అవుద్ది, మన రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. దాని పేరు ఫార్మసిటీ తీసేసి 4th సిటీ అన్నాడు, స్మార్ట్ సిటీ అన్నాడు, లేదా 4th సిటీ అన్నాడు. అంటే ఇప్పుడు రైతుల నుంచి లాక్కొని భూస్వాములకు ఇవ్వడం కాదు, భూస్వాములు కాదు, పెట్టుబడిదారులు, డబ్బులు ఉన్నవాళ్ళు, కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి పంచుతున్నాడు భూములు. ఇట్లా అనేక జిల్లాల్లో జరిగింది.
పట్టాలు ఇచ్చిన తర్వాత లాక్కోవడం ఈ జిల్లాలోనే కాదు, చాలా జిల్లాలో జరిగింది. దాని మీద పెద్ద ఉద్యమం, వ్యవసాయ కార్మిక ఉద్యమం నిర్మించాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మరికల్లే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా ఈ భూస్వామ్య మనస్తత్వం ముందుకు రాబోతోంది. పేదలు అణచడానికి, హక్కులు అణచడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. చెప్పిన వాగ్దానాలు మాత్రం మర్చిపోయారు, వాటిని అమలు జరపట్లేదు. రైతులకు ఇస్తానని ఇవ్వలేదు, రుణమాఫీ జరగలేదు, లేదు వాళ్ళకి ఇస్తానన్న భూమికి ఇచ్చే పెట్టుబడి సహాయం అది బంద్ చేశారు. 4 ఎకరాలు మాత్రమే వదిలేశారు ఒకసారి. ఆ తర్వాత ఇప్పుడు మహిళలకు ఇస్తామని కూడా ఇవ్వలేదు. ఒక బస్సు మాత్రమే ఎక్కించారు, కానీ 2,500,000 ఇస్తామని ఇవ్వలేదు. ఇంకా యువకులకు ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు. నిరుద్యోగ పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా చాంతాడంత లిస్ట్ ఉంది. ఏదైనా హితుల మాట విని తన మార్గం మార్చుకొని పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు, మధ్యతరగతి యువకులు, మహిళలు వీళ్ళందరికీ ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా అమలు జరపాలని కోరుతున్నాం. అలా లేని పక్షంలో రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమాలన్నింటిలో ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో మీరందరూ చురుగ్గా పాల్గొనాలని, ఆ రకంగా హక్కులు సాధించుకుని దానికి ముందు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వ్యవసాయ కార్మిక సంఘం తరఫున, నా తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అలాగే మోడీ ప్రభుత్వం అలాంటి ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. దానితో పాటు లక్షల కోట్ల రూపాయలు దేశ రక్షణ కోసం కేటాయిస్తున్నాం. అన్నిటికంటే రక్షణకి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నాం. ఇంత రక్షణ బడ్జెట్ కేటాయించి ప్రపంచం నుంచి ఆయుధాలు సరఫరా తీసుకుంటున్న తర్వాత కూడా కాశ్మీర్లో ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నాం? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఎక్కడ నిఘా వైఫల్యాలు జరిగినాయి? ఆ విషయాలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కూడా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20 తారీఖున జరగబోతున్నటువంటి సమ్మె భవిష్యత్తులో వ్యవసాయ కార్మికుల సమస్యల మీద తీసుకోబోతున్నటువంటి ఉద్యమాలు, భూ పోరాటాలు, అట్లాగే సమస్యల పరిష్కారం కోసం జరిగేటటువంటి పోరాటాలని రూపొందించుకోవడం కోసం ఈ 2 రోజులు జరుగుతున్నది. ఈ సమావేశాలు విజయవంతం కావాలని, భవిష్యత్తులో వ్యాప్తంగా బలమైనటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించిన హక్కుల సాధన కోసం, భూమి కోసం, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా సన్నద్ధం కావాలని చెప్పి, అది విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. దేశంలో ఏ పార్టీ అధికారం వచ్చి పాలన కొనసాగించినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా, ఆ తర్వాత కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా, అట్లాగే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మన రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వాలు మారుతూ ఉన్నా, తెలుగుదేశం కొంతకాలం, టీఆర్ఎస్ కొంతకాలం, ఇప్పుడు కాంగ్రెస్, ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఈరోజు ఈ జిల్లాలో ఇంతకుముందు నాయకులు మన గోపాల్ మాట్లాడిన సందర్భంలో కానీ, వెంకటరాములు మాట్లాడిన సందర్భంలో కానీ ఈ జిల్లాలో జరిగిన భూ కేంద్రాల గురించి చెప్పడం అనేది జరిగింది. అది ఒక్కొక్క కేంద్రంలో ఎంత పట్టుదలగా పోరాటం నడిచింది అనే విషయాన్ని చెప్పాలనంటే ఈరోజు మరి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మరికల్ కేంద్రంలో జరిగింది కానీ, కంసాన్పల్లి కేంద్రంగా జరిగింది కానీ ఎంత విరోచితంగా మహిళలు పోరాటం చేసిండ్రు. పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా, వాళ్ళ నిర్బంధానికి వ్యతిరేకంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున విరోచితంగా పోరాడిన చరిత్ర ఈ భూ పోరాటాల సందర్భంగా ఉంది. మరికెల్లో లక్ష్మమ్మ కావచ్చు, అట్లాగే కంసాన్పల్లిలో పార్వతమ్మ కావచ్చు, అట్లాగే బసమ్మ కావచ్చు, ఇట్లా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున పోలీసులు నిర్బంధానికి వ్యతిరేకంగా వాళ్ళు మరి ప్రతిఘటించి ఈరోజు ఆ భూముల్ని కాపాడుకున్న పరిస్థితి ఉంది. అంటే పూర్తి విజయం సాధించకపోయినా మనం పూర్తిగా వాళ్ళకు వదిలేసుకున్న భూముల్ని మళ్ళీ పొందడం అనేది జరిగింది. ఈరోజు మన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల్లో ముఖ్యంగా
కంసాన్పల్లి కానీ, మరికల్ కానీ, కన్మనూరు కానీ, లింగంపల్లి కానీ, కొల్లంపల్లి కానీ, పిడెంపల్లి కానీ ఇట్లా అనేక గ్రామాల్లో సుమారు 1800 ఎకరాలకు పైగా భూములపై పోరాటం చేసి ఈరోజు ఆ భూములు పేదలకే దక్కేటట్టుగా మనం ఈరోజు వాళ్ళకు అండగా నిలబడి ఆ భూముల్ని మన ఆధీనంలో ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా రెండవ విజయాన్ని మనం పూర్తి స్థాయిలో పట్టాలు సాధించుకోవాల్సిన విజయాన్ని మనం పొందాల్సిన అవసరం ఉంది. అందుకని మనం పట్టుదలగా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒక భూ పోరాటమే కాదు, ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో పేదలు ఎదుర్కొంటున్న వర్ధిల్లాలే 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 భూ పోరాటాలు వర్ధిల్లాలే వర్ధిల్లాలే